హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం తప్పించుకుపోయిన దొంగ అనే కథ చెప్పుకుందాం. పూర్వం గ్రీసు దేశంలో ఒక రాజు ఉండేవాడు. ఆయన సముద్ర తీరాన గల ఒక కొండపైన చిన్న దుర్గంలో ఉంటూ ఆ దుర్గానికి వచ్చే నౌకలను కొల్లగొట్టి ధనం కూడబెట్టసాగాడు. ఈ రాజు చాలా జిత్తులు మారివాడు. కపట వ్యూహాలను పన్నడంలో అందెవేసిన చేయి. అందుచేత దోపిడీలు చేసి కూడబెట్టిన ధనంతో ఒక గొప్ప రాజభవనం నిర్మించి గొప్ప రాజుని అనిపించుకోవాలని అతని ఉద్దేశం. ఈ గ్రీకు రాజుకు అనేక ఆవుల మందలు ఉండేవి. ప్రస్తుతం అతని సంపద అవే. కానీ ఉన్నట్టుండి ఒక్కొక్క మందే మాయం కావడం మొదలైంది. పశువుల కాపర్లను అడిగితే, మహారాజా, ఈ కొండకు అవతల వైపున ఒక మాయదారి వాడున్నాడు. అక్కడ వాడికి చాలా పశువుల కొట్టాలున్నాయి. వాడు మాయలు మంత్రాలు నేర్చినవాడు. వాడే మన మందలను కాజేస్తున్నాడని మాకు అనుమానంగా ఉంది. ఈ విషయాన్ని తమరు స్వయంగా విచారించాలి అన్నారు. రాజు ఆ మంత్రగాడుండే చోటుకు దారి తెలుసుకుని బయలుదేరి వెళ్ళాడు. తన పశువులు ఆ దారిన వెళ్ళినట్టు ఆయనకు దారి పొడుగున ఆనవాళ్లు కనిపించాయి. మంత్రగాడు రాజును గౌరవంగా ఆహ్వానించి ఆయన వచ్చిన పని తెలుసుకున్నాడు. తమ ఆవులు పోయాయా, నా ఆవుల్లో కలిశాయని అనుమానిస్తున్నారా? తప్పక వెతుక్కోండి. ఎందుకంటే 1-2 కలిస్తే కలిసి ఉండవచ్చు. ఇంతకు తమరి ఆవులు ఏ రంగువి అని ఆ దొంగవాడు అడిగాడు. తెల్లవి, నా ఆవులన్నీ తెల్లవే అన్నాడు రాజు. మీ అనుమానము నా అనుమానము తీరిపోయింది. నా దగ్గర నల్ల ఆవులు తప్ప ఇంకేమీ లేవు. కావలిస్తే మీరే వచ్చి చూసుకోండి అంటూ ఆ మాయదారి దొంగ రాజును తన పశువుల కొట్టాల్లోకి తీసుకుపోయి చూశాడు. అక్కడ అంతులేని ఆవులున్నాయి. అయితే మంత్రగాడు మొదట్లోనే రాజుకు చెప్పినట్టు అవన్నీ నల్లవే. చేసేది లేక రాజు తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఒరేయ్, ఎందుకైనా మంచిది, ఆ దొంగ వెధవ పైన ఒక కన్నేసి ఉంచండి అని తన పశువుల కాపర్లతో అన్నాడు. వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ మళ్ళీ 2 మందలు మాయమయ్యాయి. రాజు ఇంకోసారి దొంగ దగ్గరికి వెళ్ళాడు. ఆయన్ని చూసి దొంగ, మళ్ళీ తమ పశువులు తప్పిపోయాయా ఏంటి అని ఆదుర్దాగా అడిగాడు. అవును, నీ పశువులతో చేరాయేమో చూడడానికి వచ్చాను అన్నాడు రాజు. చిత్తం, అలాగే చూడండి. కానీ తమ పశువులు తెల్లవా నల్లవా అని దొంగ అడిగాడు. అన్నీ నల్లవే అన్నాడు రాజు. చిక్కే వచ్చిందే, నావి నల్లవే. మీ వాటికి కొమ్ములున్నాయా లేవా అని దొంగ అడిగాడు. నా పశువులన్నిటికీ కొమ్ములున్నాయి అన్నాడు రాజు. అయితే చూడడం అనవసరం. నా వద్ద ఉన్న పశువుల్లో వేటికి కొమ్ములు లేవు. కావలిస్తే వచ్చి చూసుకోండి అంటూ పశువుల దొంగ రాజుగారిని తన పశువుల శాలకు తీసుకువెళ్ళాడు. అక్కడ పూర్వం కంటే కూడా ఎక్కువ పశువులు ఉన్నట్టు రాజుకు తోచింది. అన్నీ నల్ల రంగువే, ఒక్కదానికి కూడా కొమ్ములు లేవు. చేసేది లేక రాజు తన ఇంటికి తిరిగి వచ్చేశాడు. కిందటిసారి వచ్చినప్పుడు దొంగ తాలూకు పశువులన్నిటికీ కొమ్ములున్నట్లు రాజుకు జ్ఞాపకం. అయితే ఈ విషయాన్ని రుజువు చేయడం ఎలా? యుక్తిపరుడు కావడం చేత రాజు ఈసారి దొంగను పట్టడానికి ఒక ఉపాయం ఆలోచించాడు. ఆయన తన నౌకర్లను పిలిచి తన వద్ద ఉన్న మిగిలిన పశువులన్నిటి గిట్టల్లోనూ ఘాట్లు గట్టించాడు. మరికొద్ది రోజుల కల్లా రాజుగారి మంద మరొకటి మాయమైంది. ఈసారి రాజు తన పశువుల కాపర్లందరినీ వెంటబెట్టుకొని దొంగ ఉండే చోటికి వెళ్ళాడు. రాజు వెంట ఉన్న బలగాన్ని చూసి దొంగ నిర్ఘాంతపోయాడు. అతను రాజుతో, ఇంకా తమ అనుమానం తీరలేదా మహారాజా? పశువులు దారి తప్పిపోతూనే ఉన్నాయా? నేను దొంగలించాననుకుంటున్నారా? ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. అవును, ఈసారి వాటిని పట్టుకుంటాను అన్నాడు రాజు. మీ పశువులు తెల్లవా నల్లవా అన్నాడు దొంగ. నల్లవి కాదు, తెల్లవి కాదు, అన్నీ మచ్చలవి. ఆ పశువులన్నీ నీ వద్దనే ఉన్నాయి అన్నాడు రాజు. అయ్యో, పెద్ద చిక్కే వచ్చింది. నావి కూడా మచ్చలవే మరి అన్నాడు దొంగ. అది వరకల్లా నీ పశువులు నల్లనివి కదా, మరి ఇప్పుడు మచ్చలవి ఎలా అయ్యాయి అన్నాడు రాజు. చిత్తం, నా ఆవులు నల్లవే అయినా అన్నిటికీ అంతో ఇంతో మచ్చలున్నాయి. తమరు ఆ సంగతి సరిగ్గా గమనించి ఉండరు. తమ పశువులకు కొమ్ములున్నాయా లేవా అన్నాడు దొంగ. ఈసారి అలా మోసపోను. నా పశువులకున్న గుర్తులేవో నా మనుషులకు తెలుసు. వాళ్ళు లోపలికి వెళ్ళి ఆ గుర్తులను బట్టి నీ ఆవులను పోల్చుకుంటారు. నీ దొంగతనం బయటపడుతుంది. ఇప్పటికైనా నిజం ఒప్పుకో అన్నాడు రాజు. దొంగ రాజు కాళ్ళు పట్టుకున్నాడు.
మన్నించండి మహారాజా, తమ పశువుల మందలు 8 కాజేశాను. నా దొంగతనం రుజువు చేయాల్సిన అవసరమే లేదు. మీ మందలను మీకు అప్పజెప్తాను. నన్ను దయచేసి ఇంతటితో వదిలేయండి అన్నాడు. నన్ను ఎలా భ్రమపెట్టగలిగావో నిజం చెప్తే గాని నిన్ను క్షమించను అన్నాడు రాజు కోపంగా. మహారాజా, నాకు కనికట్టు విద్య తెలుసు. నా దగ్గర ఒక మంత్రపు రేకుంది. దాని సహాయంతో నల్లటి వస్తువులను తెల్లగాను, తెల్లటి వస్తువులను నల్లగాను చూపగలను. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు చూపించగలను. అందులో బ్రహ్మ విద్య ఏమీ లేదు. ఆ రేకు మీ చేతికిస్తే మీరు కూడా ప్రపంచాన్ని కనికట్టు చేయవచ్చు అన్నాడు దొంగ. ఆ రేకు నాచికిచ్చేస్తే నిన్ను క్షమిస్తాను అన్నాడు రాజు. ఆ రేకు సహాయంతో తాను ఇంకా పెద్ద దోపిడీలు చేసి మరింత గొప్ప రాజు కావచ్చునని ఆయనకు తోచింది. ఆ ఎదురుగా ఉండే కొండ శిఖరం మీద ఉన్న రాళ్లగుట్టల్లో దాన్ని దాచాను మహారాజా. మీరు ఈ క్షణం అక్కడికి వెళ్తే దొరుకుతుంది. కానీ మీకెందుకు వచ్చిన శ్రమ? నా నౌకరు ముసలయ్య ఉన్నాడు. వాడికి ఆ రేకు గురించి అంతా తెలుసు. వాణ్ణి నేను స్వయంగా అక్కడికి పంపించి రేకు తెప్పిస్తాను. మీరు ఒక్క గడియ ఇక్కడే చెట్ల కింద విశ్రాంతి తీసుకోండి అంటూ దొంగ తన కుటీరంలోకి వెళ్ళాడు. తర్వాత కాసేపటికి ఒక ముసలివాడు తెల్లని జుట్టు, తెల్లని గడ్డంతో సహా కుటీరంలో నుంచి బయటికి వచ్చాడు. రాజుగారి పరివారం మధ్యలో నుంచే బయలుదేరి ఎదురుగా కనిపించే కొండకేసి వెళ్ళాడు. ఒక గడియ గడిచింది. 2 గడియలు గడిచాయి. కుటీరంలోకి వెళ్ళిన దొంగ తిరిగి బయటికి రాకపోవడం చూసి రాజుకు ఏదో మోసం జరిగిందని అర్థమైంది. వెంటనే తన మనుషులను కుటీరంలోకి పంపాడు. కుటీరం ఖాళీగా ఉంది. అందులో ఎవ్వరూ లేరు. ఆ దొంగ వెధవే ముసలివాడి రూపంలో బయటికి వెళ్ళిపోయి ఉండాలి. ఎందుకంటే వాడికి నలుపును తెలుపుగా చేయడం తెలుసు. వాడి నల్ల జుట్టు, నల్ల గెడ్డం మనకి తెల్లగా కనబడేసరికి మనం వాడిని ముసలివాడనుకొని ఉంటాం. మన కళ్ళల్లో కారం కొట్టి ఆ దొంగ వెధవ తప్పించుకుపోయాడు. పోతే పోని, వాడి పశువులను కూడా మనమే తోలుకుపోతాం అని రాజు తన మనుషులతో అన్నాడు. కానీ ఈ విషయంలో కూడా రాజు పొరపడ్డాడు. ఎందుకంటే లెక్కపెట్టి చూసినప్పుడు ఆ దొంగవాడి పశువుల కొట్టాలలో 800 పశువులు మాత్రమే ఉన్నాయి. ఒక్కటి కూడా ఎక్కువ లేదు, ఒక్కటి కూడా తక్కువ లేదు. ఆ ఉన్నవన్నీ కూడా రాజుగారివే. ఆ దొంగకి అస్సలు పశువులే లేవు. వాడు తనకు తెలిసిన మంత్రాల సహాయంతో అక్కడ పశువులున్నాయి అని రాజును మభ్యపెట్టాడు. ఇప్పుడు వాడు కాస్త తప్పించుకు పారిపోయాడు. ఇక చేసేది లేక రాజు తన మందలను తోలించుకొని తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.